ఏమి సమకూర్చబడుతుంది అనేది ఒకసారి మనం గ్రహించాలి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడి యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి వాక్యమై ఉన్న దేవుడు మరి ఆయన 127వ కీర్తన గ్రంథంతో మాట్లాడాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని యొక్క ప్రయాసము వ్యర్థమే. అంటే నీ ఇల్లు కట్టాలన్నా కానీ, ఆత్మీయమైన గృహాన్ని కట్టాలన్నా కానీ దేవుని చిత్తమై ఉంది. ఇక ఆమె 4 పిల్లలతో ఒక లైబ్రరీ గదిలో, చిన్న గదిలో నివాసం చేస్తే ఇవాళ పెద్ద ఇల్లు కట్టింది. 3 బెడ్రూము, హాలు, కిచెన్ ఇల్లు కట్టింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పైకి వచ్చారు, చక్కగా వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడ్డారు, పైకి వచ్చారు, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు. మొన్న వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. 25 సంవత్సరాలు దీనత్వంతో ఎంతమంది చీసా అన్నా కానీ ఆ లైబ్రరీలోనే ఉండి మేము సంసారం చేశాము, ఇవాళ మాకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చిండు అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. అంటే గృహం రావడం కూడా దేవుని చిత్తమే. దీనుల ఎడల ఆయన కృప చూపేవాడు, ఇతరుల పక్షాన వ్యాజ్యమాడేవాడు. కాబట్టి ఆ ఇతరుల పక్షాన దేవుడు వ్యాజ్యమాడి ఆమెకు మంచి ఇల్లు ఇవ్వడం కోసం చిత్తమై ఉంది. ఇక్కడ నేను మాట్లాడబోయే మాట ఏంటంటే, మరి ఇక్కడ ద బ్లెస్సింగ్ ఆఫ్ ది హౌస్ కంటెంట్మెంట్ అన్నాడు. అంటే సంతృప్తి కలిగిన ఇల్లు. ఓ 4 మాటలు మాట్లాడి వాళ్ళ సాక్ష్యాలు ఉన్నాయి అనుకుంటా. ఎంతమంది ఉన్నారు సాక్ష్యాలు? 11:30 అయింది, 12 ముగిస్తాను. మన స్వాతి సాక్షి ఉంది, తర్వాత బిఏ గారి సాక్షి ఉంది కదా, బిఏ గారి సాక్షి ఉంది, ఇంకా వెంకటరామ గారి సాక్షి పడిపోయింది, చెప్పుద్దో లేదు. వెంకటరామ గారి సాక్షి ఉంది. 3 సాక్ష్యాలు ఉన్నాయి. ఈ 3 సాక్ష్యాలు చెప్పడం కోసం నేను ఒక 12:30కి ముగిద్దాము. మరి మన ఇల్లు అందమైనదిగా ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. మన ఇల్లు అనేది రెండవ మాట సంతృప్తి, మూడవది ఆతిథ్యం ఇచ్చే ఇల్లు. మూడవది ఆతిథ్యం ఇచ్చేది, 4వది మహిమా కిరీటంగా ఉండే ఇల్లు. బంగారు కిరీటంగా ఉండే ఇల్లు. ఈ 4 మాటలు చెప్తాను నేను. మొట్టమొదటిది అందమైనది, రెండవది సంతృప్తి కలిగిన ఇల్లు, మూడవది ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, 4వది మహిమ కలిగిన ఇల్లు. సరే, ఈ 4 మాటల్లో ప్రభు మాట్లాడే అంశం ఏంటయ్యా అంటే ద బ్యూటీ ఆఫ్ ది హౌస్. అందమైన ఇల్లు ఎలా ఉండాలి? ఒక ఆమె అంటే ఇల్లంతా శుభ్రం చేసిందంట, అలికింది. అప్పుడు అలుక్కోవడమే కదా, పెండాను మట్టి తెచ్చి అలికేసి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దురాత్మ ఉండేదంట. ఆ దురాత్మని దేవుడు వచ్చి పారదోలాడు, వదిలిచ్చేసాడు. పోయిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉండాలి? దేవునికి వినయంగా, విధేయతగా ఉండాలి, మరి అనుకూలంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. అలా ఉండకుండా ఆ ఇల్లు అంట మరి ఎలా ఉందంటే, మరి సినిమాలకి, టీవీలకి, పాపానికి, తాగుడికి, మరి వ్యభిచారాలకి, దొంగతనాలకి, వేష సాంగత్యానికి, మరి ఎన్నైతే దేశంలో, ప్రపంచంలో ఎన్నైతే చెడ్డ కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలు మొత్తం ఆ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాయంట. ఆ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పోయిన దురాత్మ వచ్చిద్దా రాదా? వచ్చుద్ది. అది పోయి 7 దురాత్మలు తెచ్చింది. 7 దురాత్మలు తెచ్చింది ఆ ఇంట్లోకి. 7 దురాత్మలు అంటే దొంగతనం, వేష సాంగత్యము, విగ్రహారాధన, ఇంకేంటది అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతనం, తిరుగుబోతనం, మరి అబద్ధాలు, మోసాలు అన్నీ వచ్చి కూర్చున్నాయి. అంటే నీ గృహాన్ని దేవుడు స్వస్థపరిచి ఆయన పరిశుద్ధ గృహంగా మారిస్తే నువ్వేం చేసావంటే ఆ గృహాన్ని పాడు చేసుకున్నావు. ఎలా పాడు చేసుకున్నావంటే ఈ లోకపరమైన ఆశలకు లోనైపోయి, లోకపరమైన మరి పద్ధతికి లోనైపోయి నీ పిల్లలు, నీ భర్త, నీవు అంతా కూడా మరి గర్వానికి లోనైపోయారు, అంధకారానికి లోనైపోయారు, లోక సాంగత్యానికి లోనైపోయారు. నీ గృహంలో మొత్తం వచ్చి నివాసం చేసినట్టుగా అవకాశం ఇచ్చారు. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అప్పుడు భ్రష్ట గృహం అయిపోద్ది, చెడ్డ గృహం అయిపోద్ది.
కాబట్టి మన ఇల్లు ఎలా ఉండాలంటే అందమైనదిగా ఉండాలి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 5వ వచనం తీయండి. మొదటి దినవృత్తాంతములు 22:5. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధనముల రాశిని సిద్ధపరచనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఇల్లు అందంగా కట్టాలి అని చెప్పి దావీదు ఆశపడి, ఆలోచించి, ప్రేరేపించబడి దైవ దర్శనాన్ని పొందుకొని యేసయ్య అన్నాడు, యెహోవా దావీదు నీ రక్తపు చేతులతో నా మందిరం కట్టబాకు, నీ రక్తపు చేతులతో నా మందిరాన్ని కట్టబాకు, కడితే నా మందిరము పాడైపోతుంది. కాబట్టి పరిశుద్ధమైన దేవుని చేతులతో కట్టాలి. కాబట్టి నీ కుమారుడికి అవకాశం ఉంది కాబట్టి సొలొమోనుకి అవకాశం ఇస్తానని చెప్పినప్పుడు ఇక దావీదు ఏం చేసిందంటే కుమారుడి కోసము మరి ఆ మందిరానికి కావాల్సిన అందమైన ఇంటికి కావాల్సిన సామాగ్రిని, వస్తువుల్ని మొత్తం కూడా సమకూర్చి పెట్టాడంట. స్తోత్రం, హల్లెలూయా. అమెరికా దేశంలోనంట ఇల్లు అద్దెకు కావాలంటే ఒట్టి మనుషులు ఇంట్లో పోయి సంసారం చేసుకుని బయటికి రావచ్చు అంట. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ ఇంట్లో గ్యాస్ ఉంటుంది, వంట సామాన్లు ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫర్నిచర్ ఉంటుంది, మంచాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం బట్టలు ఒకటే తీసుకొని పోయి ఒక బ్యాగుతో పెట్టుకొని అది పెట్టుకొని సంసారం చేసి బయటికి రావచ్చు. అంత అందమైన ఇల్లు అమెరికా దేశంలో ఉంటాయి అంట. ఇప్పుడు భారతదేశంలో కూడా ఉన్నాయి. నందిగాలో కూడా నేను చూశాను. నందిగాలో కూడా బెడ్, ఏసీ మరి ఇవన్నీ వాళ్ళు సమకూర్చి పెట్టి ఇవన్నీ వీటితో కలిపి ఏంటండి మేము ఇల్లు మొత్తం అద్దెకిస్తామని చెప్పి అంటే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇల్లు సమకూర్చడం, దావీదు కుమారుడు కోసం, సొలొమోను కోసం యెహోవా ఇల్లు కట్టించడం కోసం అందమైన ఇల్లు కట్టాలని చెప్పి ఆశపడి కావలసిన సామాగ్రిని సమకూర్చాను. మరి మనం కూడా యేసయ్య యొక్క ఇల్లు కట్టాలి. యేసయ్య యొక్క ఇల్లు కట్టాలి. ఎలా కట్టాలంటే పరిశుద్ధాత్మతో కట్టాలి, మారు మనసుతో కట్టాలి, పాపక్షమాపణతో కట్టాలి, పశ్చాత్తాపంతో కట్టాలి, ప్రార్థనతో కట్టాలి, విశ్వాసంతో కట్టాలి, దేవుని మీద ప్రేమతో కట్టాలి. అంటే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ ఇంటిలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. నీ ఇంటిలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. నీ ఇల్లు అంటే నీ యొక్క హృదయం అనే దేవాలయము, హృదయమే, నీ శరీరమే ఈ గుడారం. ఈ గుడారంలోకి దేవుని ఆహ్వానించాలి. కాబట్టి ఆ దేవుని ఆహ్వానించాలంటే సొలొమోను ఎలాగైతే తండ్రి చేత వస్తువులు పొందుకొని ఇల్లు కట్టడం కోసం సిద్ధపడ్డాడో నీవు కూడా యేసయ్య చేత మరి ఆత్మీయ అభిషేకాన్ని పొందుకొని నీ ఆత్మీయమైన ఇల్లు కట్టడం కోసం సిద్ధపడాలి. అదే అందమైన ఇల్లు, దేవుడు సంతోషించే ఇల్లు. రెండవ మాట కీర్తన గ్రంథము, కీర్తనలు 39:11 చూడండి. 39:11 చదువుతా నేను, చూడండి. దీనులు భూమిని చదవమ్మా. 39:11 దోషములు బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమట కొట్టిన వస్త్రము లేని వారి అందము చెడగొట్టదు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. చూసారా, దోషాలతోటి నీవు ఉన్నప్పుడు దేవుడు గద్దిస్తారంట. అంటే పాప జీవితం కలిగి ఉంటే, అపవిత్రమైన జీవితం కలిగి ఉంటే దేవునికి ఇష్టం కాదు. ఆయన అంట నీ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని గద్దించి శిక్షించే దేవుడు అంట. నా సహోదరుడా, నా సహోదరి, నీ పాత రోత జీవితాన్ని మార్చుకో, పరిశుద్ధ జీవితాన్ని జీవించడం కోసం సిద్ధపడు. ఆ యొక్క వాక్యం నీతో బోధిస్తూ ఉంది. వాక్యానికి లోబడి ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగించడం కోసం సిద్ధపడమని చెప్పి వాక్యం బోధిస్తూ ఉంది. ఆ మాట అన్నాడు, చెమ్మట కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి అందము చెదగొట్టదవు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. చూసారా, చిమ్మట అంటే ఏంటంటే తెలుసా? చిమ్మెట్లు వస్త్రాలు చెమటలు పడతాయి, చెమటలు పట్టి చీకిపోతాయి.
అంటే ఆ వస్త్రాలు చిమ్మడి కొడితే ఎలా చీకిపోతాయో నీ అందం కూడా అందము వ్యర్థము, సౌందర్యము మోసకరమే. అందము మోసకరమైన, సౌందర్యము వ్యర్థం. కాబట్టి వాక్యం మాట్లాడుతూ ఉంది, నీ అందాన్ని చూసుకొని విడిచిపడబాకు. అందం ఏ పాడుదండి? అబ్బా వయసులో బాగుండేదన్నా నువ్వు ఇప్పుడే ఎట్ట అయిపోయినా అంటే ఎట్ట అయిపోయి వయసు అయిపోయింది అంతే. ఇప్పుడు ఒక జామకాయ తెచ్చిపెట్టాము, ఒక మామిడికాయ తెచ్చిపెట్టాము, కొన్నప్పుడు నెగనెగలాడుతుంది, 3 రోజులు ఇంట్లో పెట్టాము, ఏమైపోద్ది? ఆ కాయ కొక్కిపోయిద్ది, కుళ్ళిపోయిద్ది, పాడైపోద్ది. నీ జీవితం కూడా ఆ మామిడి పండులాగానే నిగనిగలాడుతూ ఉంటుంది వయసులో. ఆ తర్వాత వయసు అయిపోయి ఒక్కిపోయి చివరికి క్షీణించిపోయి చనిపోతాం. నీ అందం మొత్తం కూడా క్షీణించిపోతుంది, చిమ్మడి కొట్టిన వస్త్రం వలె మారిపోతుంది. అందుకంటున్నాడు దేవుడు, నరులంట ఒట్టి ఊపిరి వంటి వాడు, ఇంతలో కనప్పుడు అంతలో ఆవిరి లాంటి వాడు, నీటి మీద బుడగలాంటి వాడు. ఏ పాటిది ఈ జీవితము? నశించిపోయే జీవితము. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, నీ అందాన్ని చూసుకొని నువ్వు విడిచిపడబాకు, సౌందర్యాన్ని చూసుకొని విడిచిపడబాకు. అందానికి సౌందర్యాన్ని కూడా తేడా ఎవరు చెప్తారు చెప్పండి? అందం అంటే ఏంటి, సౌందర్యం అంటే ఏంటి ఎవరు చెప్తారు చెప్పండి? అందము అంటే ఏంటి, సౌందర్యము అంటే ఏంటి? అందం అంటే చక్కగా మనం స్నానం చేసి బట్టలు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, చక్కగా పౌడర్ రాసుకొని, తల దువ్వుకొని శుభ్రంగా అంటే పిల్లోడు అందంగా ఉన్నాడు, బాబు అందంగా ఉన్నాడు అని చెప్పి అంటాం. సౌందర్యం అంటే కింద నుంచి పైదాకా ఒకే ఏకరీతిగా ఉండడం, అంటే ఏకారీతిగా ఉంటాం, ఎటు కూడా వంక పెట్టడానికి వీల్లేదు. చక్కదనం చూడు, సౌందర్యం చూడు అంటారు. అంటే నీ చక్కదనం కానీ సౌందర్యం కానీ దేవుని దగ్గర అంట వట్టి నీటి మీద బుడగరంటాడు, ఆవిరి వంటిది అంట, నశించిపోయే ఆత్మ లాంటిదంట. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా, నీ ఆత్మీయమైన జీవితాన్ని దిద్దుకోవాలంటే అందాన్ని చూసుకొని విడిచిపడబాకు, ఆత్మీయమైన అందాన్ని సంపాదించుకో, ప్రార్థనా జీవితాన్ని సంపాదించుకో. ఆ ఎస్తేరు వలె, ఆగరు వలె. ఆగరు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందమ్మా? నీటి ఓట పుట్టకొచ్చింది. నీటి ఓట ఇతరాల పక్షాన్ని దేవుడు వ్యాధ్య మార్చాలనుకుంటాం మనం. భర్త వదిలేసిన వాళ్ళ పక్షాన్ని కూడా వ్యాధ్య మార్చాడు దేవుడు. అబ్రహాం వదిలేస్తే ఆగరపోయి ప్రార్థన చేస్తే నేర్చుకుంటా నీటి ఓట పుట్టకొచ్చింది. ఎస్తేరు ప్రార్థన చేసి యోధా చేసి రక్షించబడ్డది. అన్నా ప్రార్థన చేసింది, సమూయేలు జన్మించాడు. కాబట్టి నీ ప్రార్థన కూడా ప్రభు దగ్గర గోజాడి అడగాలి. ప్రభా నేను పాపిని, నా అందం ఏ పాటిది, నా సౌందర్యం ఏ పాటిది, నీలో ఆత్మీయ అందం కలిగి ఉండాలి, నేను ఆత్మీయమైన అందం కలిగి ఉండాలి, బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకల్లాగా ఉండకూడదు. అదే వాక్యం మాట్లాడుతాం. ఇక మరి సామెతల గ్రంథం ఇప్పుడే చెప్పే మాట కూడా 31:30 చూసినట్టయితే ప్రక్కనే ఉన్నది, పరిశీలిద్దాం. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక స్త్రీకి అందం ఏంటంటే దేవుని నమ్ముకోవడమే, యేసు ప్రభు యందు భయం కలిగి భక్తులు జీవించడమే. అదే అందం అండి. లోకపరమైన అందం కాదు. యేసుని తెలుసుకొని, యేసుని నమ్ముకొని, యేసు యందు విశ్వాసం ఉంచి నా సొంత రక్షకుడు యేసు ప్రభు మాత్రమే చెప్పి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అదే ఆత్మీయమైన అందం, ఆత్మీయమైన అందం. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. మరి అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అందాన్ని చూసి ఎప్పుడు కూడా నువ్వు మురిసిపోవాలి. ఏ పాటిది? అది గడ్డి పువ్వులు అంటుంది, గడ్డి పువ్వులు అంటుంది, వాడిపోతుంది. నేను ప్రొద్దున మా ఇంట్లో పెద్ద మెల్ల చెట్టు ఉంది. ఆ మల్లె చెట్టు కింద చూస్తే మొత్తం పూలు మొత్తం ఎరగబూసేసి ఇచ్చుకొని మొత్తం కింద పడిపోయింది. దాని అందం ఎంతసేపు చెట్టు మీద ఉండి రక్షించినప్పుడే. తర్వాత ఏమైపోతుంది? అది రాలిపోయి వాడిపోవును, రాలిపోయి వాడిపోను. నీ సౌందర్యం కూడా, నీ అందం కూడా గడ్డి పువ్వు లాంటిది, ఆ మల్లె పువ్వు లాంటిది. కాబట్టి వాడిపోయి రాలిపోవును త్వరలో. కాబట్టి తర్వాత యెషయా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యెషయా 3:24. అప్పుడు పరిమళ ద్రవ్యమును ప్రతిగా మురుగుడును
నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన పైవస్త్రము ప్రతిగా గోనెపట్టయు, అందమును ప్రతిగా వాతయును ఉండును. చూసారా, గొప్ప దేవుని కృప లేకపోతే నీ అందం వాడిపోద్దమ్మా. ఆ పరిమళ ద్రవ్యం అంటే మురిగిపోయే వాసన వచ్చిందంట, మురుగుడు వాసన వచ్చిందంట, చెడు కంపు వచ్చిందంట. మల్లెపూలు మురిగిపోతే వాసన వస్తే తెలుసా? మంచి వాసన వచ్చే మల్లెపూలు మురిగిపోతే ఏమవుతుంది? చెడు కంపు కొట్టుద్ది. అదే అంటారు దేవుడు, పరిమళ ద్రవ్యం ప్రతిగా మురుగుడు వాసన, నడికట్టుకు ప్రతిగా త్రాడు. మంచి నడికట్టు కట్టుకొని అది ఎంతలో నువ్వు బడాయిగా ఉన్నవా, ఆ నడికట్టు కూడా ఉండేదేం కాదు, తాడుగా మారిపోద్ది. ఏ తాడు అవుతుంది అది? నీ జీవితానికి అది ఉరి తాడవుద్దేమో, నీ జీవితానికి అది ఆఖరి తాడవుద్దేమో. అది ఆలోచించు. అల్లిన జడలకు ప్రతిగా బోడితల. బోడితల ఎప్పుడు వచ్చిందండి? ఇదివరకు పూర్వ రోజుల్లో మన భారతదేశంలో ఎక్కువగా భర్త చనిపోతే తెల్లని వస్త్రాలు ధరింపజేసి బొడుగును గీసేవాళ్ళు ఆడవాళ్ళకి. ఎదురాంటికి బొడుగును గీసి ఇంట్లో పెట్టేవాళ్ళు. చూసారా అందం ఏమైపోయింది? తెల్లని వస్త్రం వచ్చి పడ్డది, బొడిగుండు వచ్చి పడ్డది. చూసేవాళ్ళు ఏంది అట్టుంది, ఏంది అంతకుముందు భలేగా ఉండేది. అసలు చక్కగా బొట్టు కాటుగా మరి గాజులు వేసుకొని చక్కగా మంచి చీరలు కట్టుకుని ఉండేది. ఇప్పుడేం ఎట్ట అయిపోయింది అని చెప్పి అంటారంటే అది దేవుని యొక్క కృప లేకపోవటం, దేవునికి ఇష్టం లేకపోవటం. దేవుడు ఇష్టం లేక ఆమె అందాన్ని తీసేసి ఏమిచ్చాడంటే బోడితలు ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? బోడితలు ఇచ్చాడు. వైదవ్యం వచ్చి పడింది. అదే అంటున్నాడు, అందంలో ప్రతిగా వాతయ్యను. వాతం అంటే అందం క్షీణించిపోయి జబ్బు చేసి ఒక రకంగా అయిపోవడం మనుషులు. వాత అంటే జబ్బే, వాతయ్యను అంటే జబ్బే. జబ్బు చేసి ఆరోగ్యం పాడైపోతే అందం మొత్తం కూడా వ్యర్థమైపోద్ది. ఆ అందం శాశ్వతంగా నీకు ఉండాలంటే యేసయ్యలోనే ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ పాపాలు దేవుడు క్షమించి ఆత్మీయమైన అందాన్ని నీకు ఇస్తాడు. శారీరక అందంగా వదిలే అవసరం లేదు. ఆత్మీయమైన అందం కావాలి, దేవుళ్ళలో అందం కావాలి, దేవుళ్ళలో కృప కావాలి, దేవుళ్ళలో విశ్వాసం కావాలి, దేవుళ్ళలో నమ్మకం కావాలి. అప్పుడు నీ జీవితం కొనసాగుతుంది. అంతేగాని నాకు అందం ఉందని చెప్పి విడిచిపెడితే ఏమవుతుంది అంటే అందం రాలిపోయి వాడిపోవు త్వరలో. కాబట్టి చూడండి, ఇక్కడ అందమైన ఇల్లుగా నువ్వు ఉండాలి. ద బ్లెస్ ఆఫ్ ది హౌస్గానే ఉండాలి. రెండవది సంతృప్తి కలిగిన ఇల్లు అండి. సంతృప్తి అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ హౌస్ కంటెంట్మెంట్ అన్నారు. సాటిస్ఫాక్టరీ అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి అంట గొప్ప లాభ సాధనమై ఉందంట. సంతృష్టి సహితమైనది. సంతృష్టి అన్న వడ్డాలండి. సంతృష్టి అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ లేకపోతే ఏది కూడా మనం పెట్టేవలే, ఇచ్చేవలే, తీసుకున్నావులే అని ఒక తుస్కారం మాటతో పాటు కానీ సంతృప్తి ఉండదు. ఏంది ఏమో ఎంత పెట్టినా కానీ పెట్టేవలే, ఇచ్చేవలే, తీసుకున్నావులే అంటది ఏంటి? నేను ఎంతో కష్టపడి మా అమ్మాయికి కూడా లేకుండా తీసుకొచ్చి ఆమెకి ఇస్తే, ఆ కూర వేసుకొచ్చి ఇస్తే అయ్యేసావులే, తిన్నానులే అని ఒక మాటతో తుస్కరించింది ఏంది అని బాధ రాదా? వచ్చుద్ది. దేవునిలో కూడా సంతృప్తి లేకపోతే, ఆత్మీయమైన సంతృప్తి లేకపోతే భ్రష్టత్వం వస్తుంది. దుష్టశక్తులు వచ్చి కూర్చుంటాయి, ఏయో చెడ్డ పనులు చేపిస్తూ ఉంటాయి. నీ ఆత్మీయమైన జీవితం అడుగంటిపోతాడు. 1 తిమోతి పత్రిక 192వ పేజీ 6వ అధ్యాయం 6వ వచనం తీయండి. 1 తిమోతి 6:6. 1 తిమోతి 6:6 192వ పేజీ. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయో తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతుల విడకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. అందుకనగా ధనాపేక్ష
సమస్తమైన క్రియలకు మూలము. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే సంతృప్తి ఉండాలి. అది గొప్ప లాభ సాధనం. నువ్వు భక్తితో ఉంటే ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఇబ్బందులు ఉన్న దేవుడు తీరుస్తాడు. భక్తిలో లేకపోతే నీకు ఏది కూడా వనకూడదు. వనకూడినా కానీ నిలబడదు. అదే అంటున్నాడు దేవుడు, మనం ఈ లోకంలోకి ఏం చేయలేదమ్మా, ఏం తీసుకుని పోలేము. ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతోనే పోతాం. ఏం కట్టుకొని పోలేము. ఇల్లు, మెద్దె, మేడ ఏం కట్టుకుని. అదే అంటా ఎలదోలతోటి, అయ్యా ఈ యొక్క 20 సెంట్ల స్థలంలో ఈ మందిరం కట్టా, ఈ మందిరాన్ని నేను తీసుకొని పోతానా అన్న. తీసుకొని పోవాయి కదా. మరి మీకోసమే కట్టింది, మీ ఊరి కోసమే కట్టింది, మరి మీరు రావాలి కదా. నాదేముంది, ఎక్కడి నుంచో వచ్చి మీకోసం మందిరం కడితే మీరు రాకపోతే ఎవరు వస్తారు? ఇప్పుడు నా పిల్లల కోసం ఇల్లు కట్టానండి, నా ఇంట్లో ఎవరు ఉండాలి? నా పిల్లలు ఉండాలి. ఇప్పుడు ఈ గ్రామం కోసం ఈ మందిరం కట్టా, ఎవరు ఉండాలి ఈ మందిరంలో? గ్రామం ఉండాలి. ఎవరో పరాయి వాళ్ళు మనకు సంబంధం లేదని చెప్పి చూస్తే నా ఇల్లు నాకు ఎంత దుఃఖం వస్తుంది. అయ్యో వీళ్ళ కోసం మంచి ఇల్లు కట్టాను, మంచి మందిరం కట్టాను, మరి వీళ్ళు వస్తారని చెప్పి ఆశపడ్డాను, వీళ్ళు రాకపోతే నా ఇంట్లో మరి ఎవరిని ఇస్తారు ప్రభు అని చెప్పి నేను బాధపడతాను. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. సంతృష్టి సహితమైన దైవభక్తి అంట గొప్ప లాభసాధనమైంది. మనం ఈ లోకంలోకి ఏమీ చేయలేదు, ఏం కూడా తీసుకొని పోలేం. అందుకే అంటున్నాడు దేవుడు, మరి అన్న పానములు కలిగి, అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉండమంటాడు. అంటే ప్రభువా ఈరోజు నాకు ఆహారం ఇచ్చావు తండ్రి, మంచి వస్త్రాలు ఇచ్చావు నాయన, చాలా అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని తృప్తి పడాలి. ఆ అన్నం లేక, బట్టలు లేక పిచ్చోళ్ళు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పిచ్చి బట్టలు వేసుకొని ఆకలి అయ్యి రోడ్లమ్మటి ఎదుర్కొని తిరుగుకుంటా, దెబ్బలమ్మటి ఎదుర్కొని తిరుగుకుంటా, ఆ చత్తుకుండల మీద ఎదుర్కొని తిరుగుకుంటా మనుషులు అంతా అసహ్యంగా ఉంటున్నారంటే ఆలోచించు. వాళ్ళకంటే నువ్వు శ్రేష్ఠురాలివి, ధన్యురాలివి, ధన్యుడివి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు ఆ వస్త్రాలు, ఆహారం నీకు ఇచ్చారు కాబట్టి తృప్తి కలిగి ఉండాలి. కొంతమంది ఇక ఎంత పెట్టినా తృప్తి లేదు అయ్య గారు, ఎంత పెట్టినా తృప్తి లేదు అయ్య గారు అంటే ఏం పెట్టివులే చేసివులే అంటారు. ఇప్పుడు ఉట్టికి ఎగరనేలామంట స్వర్గానికి ఎగిరిందంట. ఉట్టే అన్నట్ల నీ మొహానికి నీకు స్వర్గం ఏముంది? ఫస్ట్ ఉట్టి పట్టుకో, తర్వాత స్వర్గానికి పోవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రార్థనా జీవితాన్ని నేర్చుకో, తర్వాత పల్లవ రాజ్యానికి చేరవచ్చు. ప్రార్థన లేకుండా, మరమనసు లేకుండా, అక్షమాపణ లేకుండా, బాప్తిసం లేకుండా, యేసును నమ్ముకోకుండా, యేసు కట్టడలను, నియమాలను, నిబంధనలు జీవించకుండా ఎలా పల్లవ రాజ్యం వెళ్తావు? నువ్వు చర్చకొచ్చిపోయిన మాత్రం పల్లవ రాజ్యం వెళ్తావా? ఉట్టిందా నీకు? కాబట్టి ఆ ఉట్టే ఆత్మీయమైన జీవితం సంతృప్తి కలిగి జీవించాలి వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి మరి ఈ లోకంలో అంట ధనవంతులు కావడం కోసం అంట శోధనలోను, ఉరిలోను, అవివేకంలోను, హానికరమైన దురాశల్లోనూ పడుతున్నారంట. ధనం కావాలి, డబ్బు కావాలి, శోధనలో పడతారంట, దురాశలో పడుతున్నారంట, మరి ఉరిలో పడుతున్నారంట, అవివేకంలో పడుతున్నారంట, హానికరమైన దురాశలతోటి పడిపోతున్నారు. డబ్బు కోసం అంట, డబ్బు అంట పెంట తినిపించుద్ది అంట. డబ్బు ఏం చేస్తారమ్మా? పెంట తినిపించుద్ది. డబ్బు కోసం ఏ తప్పుడు పనులు చేస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, బాబు అది దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి అన్నపానములు కలిగి, వస్త్రములు కలిగి, తృప్తి కలిగి జీవించమని చెప్తున్నాడు. కాబట్టి మరి ఆ మనుషులంట నాశనానికి కోరుకుంటారంట. ఎప్పుడైతే నువ్వు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, లోకల్ సంపాదించాలని చెప్పి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో నాశనానికి నువ్వు కోరుకొని ముంచివేయబడతావు. అందుకన్నారు ఇక్కడ ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. ధనమును నమ్ముకొని దగాపడ్డాను, శక్తివంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను, శక్తివంతుడా ఆశ్రయుడవని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా
ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా. కాబట్టి దైవజనురాల విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటున్నారు. విశ్వాసం తొలగిపోయి డబ్బు కోసం మనుషులను పొడి చేసుకొని చంపేసుకుంటున్నారు. నరహత్యలు, స్త్రీ పాపం, వ్యభిచార పాపం. దైవజనుడా విశ్వాసి, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నకు ప్రయాసపడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రయాసపడు అంటే వెంబడించము. ప్రయాసపడడం అంటే వెంబడించాలి. దేన్ని వెంబడించాలంటే నీతి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకోవడం కోసం ప్రయాసపడాలి. నీతి, భక్తి 2, విశ్వాసము 3, ప్రేమ 4, ఓర్పు 5, సాత్వికము 6. ఈ 6 సంపాదించుకోవడం కోసం వెంబడించాలి. ప్రయాసపడాలంటే వెంబడించాలంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుకు నీవు పిలువబడిన అనేక సాక్షుల దగ్గర మంచి ఒప్పుకోండి. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాస సంబంధం మంచి పోరాడి నిత్య జీవాన్ని పొందాలి. నీ యొక్క సంతృప్తికరమైన జీవితంలో, నీ గృహంలో సంతృప్తి ఉండాలి. అమ్మా ఇక చాలు, అయ్యా ఇక చాలు. కడుగులు పెడితే చాలు అంటాం, కానీ డబ్బు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా కానీ వద్దంటారా? ఇయ్యి అంటారు, కానీ వద్దు అంటారు. నేను తిను అని పెట్టాను కొమ్మ, ఇక నా జాల అంటారు. దెబ్బకి గింగ తిరిగిపోదు. అందుకే నేను కోటాల్లో మంచి భోజనం పెట్టే కారణం అదే. ఎందుకు పెడతానంటే అన్నం పెడితే చాలా అని చెప్పి తృప్తి కలిగి ఆశీర్వదిస్తారు. కానీ ఏమి ఇస్తామని, ఏమి ఇచ్చాలని, ధనం ఇస్తామా, వెండి ఇస్తామా, బంగారం ఇస్తామా, ఏమి ఇవ్వలేం. అదే మనకి ఆశీర్వాదం. మనమైతే పగున్నా కానీ, ద్వేషం ఉన్నా కానీ, అసూయ ఉన్నా కానీ ఆ అన్నం ద్వారా వెళ్ళిపోద్ది. ఆ రోజుతో దెబ్బకి ఫినిష్. మనకి పగుండదు, మనకి పగుండదు, తగ్గిపోద్ది. ఆ వేడి తగ్గిపోద్ది. వాడి సంగతి చూస్తా, వాడెంత, నేనెంత, అదంతా, ఇదంతా అని చెప్పి కోతలు కోసేవాళ్ళు దెబ్బ కోతలు మొత్తం కూడా ఏమైపోతుంది అంటే శీతలు అయిపోతుంది, చీకిపోతుంది, నశించిపోతుంది, తగ్గిపోతుంది, మానిపోతుంది. అందుకే అన్నాడు ప్రభు. చూడండి, మరి సంతృప్తి కలగాలని కీర్తన గ్రంథం అంటాడు 36:8 చూడండి ఒకసారి. ఈ 2 మాటలను చెప్పి ఈ 2 మాటలు ముగిస్తాను. ఎందుకంటే 12 గంటలు దాటుతూ ఉంది. 4 మాటలు ఉన్నాయి కానీ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి 2 మాటలతో ముగిస్తాను. కీర్తన 36:8 అన్నాము. 36:8 నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో నుండి నీవు వారికి త్రాగించున్నావు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి, సమృద్ధి ఉండాలి, దానివల్ల తృప్తి పొందాలి. అయ్యో నేను చర్చికి పోతే నాకు అన్నం దొరుకుద్ది, ఆహారం ఉంటుంది, ఉండడానికి షెల్టర్ ఉంది, అక్కడ నాకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, చర్చిలో అన్నీ ఉంది, నిత్యజీవం ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, ప్రేమ ఉంది, ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి. తృప్తి కలిగి జీవిస్తానని చెప్పి నమ్మక విశ్వాసాలు పెంపొందింప చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. అంటే సమృద్ధి చేత తృప్తి పొందాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మరి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరి ఆ సంతృప్తి అంటే ఆనంద ప్రవాహంలో నీరు అన్ని అంటే ప్రార్థనా జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో మరి నువ్వు జీవించమంటాడు. అలాగే చూడండి, ఇక్కడ రోమాపత్రిక 15వ అధ్యాయం 24వ వచనం 144వ పేజీ తీయండి. రోమా 15:24. 15:24. 24 ఇప్పుడైతే ఇప్పుడైతే 24 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
ఈ ప్రదేశములలో నేను ఇక సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి నీ ఎద్దుకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంకి వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూసి మొదట మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సంతృప్తి ఉంది, మీ చేత అక్కడికి సాగనంపబడిందని నిరీక్షించిన స్తోత్రం. హల్లెలూయా. మీకోసం ప్రార్థన చేశాను, నిరీక్షించాను, ఎదురు చూశాను, కొంత సంతృప్తి నాకు వచ్చింది, అందుకే వెళ్తున్నానని చెప్పి పౌలు అంటాడు. అందుకే వెళ్తున్నానని చెప్పి అంటాడు. స్పెయిన్ దేశానికి వెళ్తున్నాను రోమా దేశం నుంచి అంటాడు. అంటే స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను స్వార్థ ప్రకటించకపోయేలా నాకు శ్రమ. ఇక్కడే కాదు, ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళమన్నాడు దేవుడు. ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ సంతృప్తి చాలు, ఇక్కడ సంతృప్తి కాదు. చాలా కాలం పూజించావు, చాలా కాలం వినిపించావు, వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి, రావాలి, మరి స్వార్థ లేని ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ చేయి అని చెప్పి ప్రభు వాక్యం మాట్లాడతాం. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం తీయండి, 180వ పేజీ. ఫిలిప్పీ 4:1. ఫిలిప్పీ 4:1. 180. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యెవోదియను సుంటికేసు బతిమలకొనుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. స్థిరత్వం ఉండాలి, సంతృప్తి ఉండాలి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మహిమా కిరీటం ధరించుకోవడం కోసం ఆనంద తైలాన్ని ధరించాలి. నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా అంటే నాతో పాటు పరలోక రాజ్యం ప్రవేశించే నా యొక్క సహోదరులారా, స్థిరంగా ఉండండి, యేసులో తగ్గిపోబాకండి, యేసులో నిలకడగా ఉండండి, యేసును నమ్ముకోండి, విశ్వసించండి, రక్షణలో నడవండి. అప్పుడు దేవుని యొక్క హృదయవాంఛలు నెరవేర్చి మేలుతో నింపే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు, అబద్ధికుడు కాదు, మోసగించేవాడు కాదు. సత్యవంతమైన దేవుని నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. ఆయన ప్రార్థన కంచె నీ చుట్టూ, నీ యొక్క దేవాలయం చుట్టూ, నీ గృహం చుట్టూ, నీ హృదయమైన దేవాలయం చుట్టూ, నీ ఆత్మీయ గుడారం చుట్టూ దేవుడు కంచె వేసి నిత్యము దీవింపజేయను గాక. ఆమేన్. 2 మాటలు చెప్పాను. అందమైన ఇల్లు, సంతృప్తి కలిగిన ఇల్లు గురించి చెప్పాను.